और इताअत गुज़ार बंदे इसके फ़ज़ल करम के साये में है। इसी तरह बदकार और सरकश बंदे भी उसके ख़ज़ाने रहमत से पल रहे हैं उसकी नेमतों से मुस्तफ़ीद हो रहे हैं। हज़रत अबू मूसा अशारी रज़ी अल्लाह ताला గారు చెప్తున్నారు, ఏమని ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, तकलीफ़ दा कलिमात सुनकर अल्लाह ताला से ज़्यादा सब्र और तहम्मुल करने वाला कोई नहीं है। మనకి ఏదైనా బాధ వచ్చింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా తక్లీఫ్ వచ్చింది, ఏదైనా బాగలేకుండా వచ్చింది, అప్పుడు మనం సబర్ చేస్తాం. సబర్ అంటే ఇది అల్లాహ్ తాలా తరపు నుంచి వచ్చింది. అల్లాహ్ తాలా ఆజ్ఞ లేకుండా ఒక చెట్టు ఒక ఆకు కూడా కదలదు. అట్లాంటిది మనకు తక్లీఫ్ రావాలనుకున్నా, మన మంచి రావాలనుకున్నా, మన చెడు జరగాలనుకున్నా ప్రతి ఒక్కటి ఎవరి దగ్గర నుంచి జరుగుతుంది? అల్లాహ్ తాలా దగ్గర నుంచి జరుగుతుంది. మనకు ఏదైనా చేసేవాడు ఎవరు? కేవలం ఒకే ఒక అల్లాహ్ మాత్రమే చేస్తాడు, ఇంకెవరు చేయడు అని చెప్పి. అప్పుడు మనం దానిపై అది నమ్మి మన ఈమాన్ దానిపైన ఉంది, ఏదైనా చేసేది ఎవరు చేసేది? అల్లాహ్ తాలా. అప్పుడు మనం ఏంటంటే దానిపై సబర్ చేస్తాం. సబర్ చేస్తానంటే ఇది అల్లాహ్ తాలా తరపు నుంచి ఉంది, మనం దీనిపై ఇష్టపడి ఉండాలని చెప్పి సబర్ చేస్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్ తాలా కంటే ఎక్కువగా సబర్ చేసేవాడు ఈ ప్రపంచంలోనే లేడు. అదేంది, అల్లాహ్ తాలాకు కూడా తక్లీఫ్ వస్తుందా? అల్లాహ్ తాలాకు కూడా ఇబ్బంది వస్తుందా అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి వేరే మనిషిని బాధ పెట్టగలుగుతాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టగలుగుతాడు. ఏదైనా తిట్టి అయినా, ఏదైనా డబ్బులు ఇవ్వకుండా, ఏదైనా వాళ్ళకి ఏదైనా చేసి అయినా ఇబ్బంది పెడతాడు. అదేవిధంగా అల్లాహ్ తాలాకు కూడా మానవులు ఏంటంటే, అల్లాహ్ తాలా దేనికోసం ఈ ప్రపంచాలను పుట్టించాడు? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మనుషుల్ని ఇంకా జిన్నాత్ని కేవలం నన్ను ఆరాధించడం కోసమే పుట్టించాను. నన్ను ఆరాధించడంలో అన్నిటికంటే గొప్ప అయిన పని ఏంటంటే నమాజ్ చదవడం. నమాజ్ చదవకుండా జనాలు ఏంటంటే తన జీవితంలో వచ్చిన తర్వాత నేను సంపాదించాలి, నేను తినాలి, నేను దానిపైన ఉండాలి అని చెప్పి దానిపైనే శ్రద్ధ పెట్టి అల్లాహ్ తాలాని మర్చిపోయాడు. దేనికోసం అయితే అల్లాహ్ తాలా పుట్టించాడో అది అల్లాహ్ తాలాకు పని చేయకుండా తన పనే చేసుకుంటున్నాడు. ఈ పని ఏంటంటే అల్లాహ్ తాలాకు బాధ కలిగిస్తుంది. ఇదేంటంటే అల్లాహ్ తాలా చేసే పుట్టించిన మక్సద్కి విరుద్ధంగా వెళ్ళినట్టే, అల్లాహ్ తాలా చెప్పిన పనికి విరుద్ధంగా వెళ్ళినట్టే. అప్పుడు అల్లాహ్ తాలాకు కూడా తక్లీఫ్ అవుతుంది, అల్లాహ్ తాలాకు కూడా బాధ అవుతుంది. అయినా కానీ అల్లాహ్ తాలా ఈ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేయాలనుకుంటే ఒక్క సెకండ్ కూడా చాలు, ఒక్క సెకండ్ కూడా ఎక్కువే. ఒక్క సెకండ్లో తక్కువ కంటేనే ఈ ప్రపంచం మొత్తాన్ని నాబూద్ చేసేస్తాడు అని మొత్తం మట్టి ఒకటి మొత్తం అదేందో బూడిదిలాగా చేసేస్తాడు మొత్తం.